నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలో ఈ చిన్ని కథ నుంచి తెలుసుకుందాం. సురేష్ మరియు రమేష్ ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు ఒకరోజు పార్కులో నడుచుకుంటూ వెళ్తుండగా సురేష్ జేబులో ఉన్న చాక్లెట్ ను రమేష్ కి ఇస్తూ దీన్ని మనిద్దరం పంచుకుందాం అంటూ ఆ చాక్లెట్ ని రమేష్ కి ఇచ్చాడు. కాసేపటి తర్వాత రమేష్, నువ్విక్కడే ఉండు, నేను కాసేపట్లో తిరిగి వస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. సురేష్ బెంచ్ పై కూర్చుని రమేష్ కోసం మధ్యాహ్నం 3 గంటల వరకు ఎదురు చూశాడు. ఎంతకు రాకపోవడంతో ఫోన్ చేయగా రమేష్ ఫోన్ చూసి కూడా లిఫ్ట్ చేయలేదు. కాసేపు ఎదురు చూసిన తర్వాత సురేష్ కు ఆకలి వేయడంతో ఇంటికి వెళ్ళటానికి దారిలో నడుస్తున్నాడు. దారి మధ్యలో ఉన్న రెస్టారెంట్ లోపల చూసి రమేష్ అక్కడ కూర్చుని బిర్యానీ తింటున్నాడు. దాంతో సురేష్ రమేష్ వద్దకు వెళ్లి, నన్ను నీతో పాటు భోజనానికి ఎందుకు పిలవలేదు అని ప్రశ్నించాడు. రమేష్ కనీస సానుభూతి లేకుండా, నా దగ్గరున్న డబ్బు మనిద్దరం తినడానికి సరిపోదు, అందుకే నిన్ను పిలవలేదు అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఇది విని సురేష్ ఆశ్చర్యపోయాడు. కంటి నిండా కన్నీళ్లతో, నిజమైన స్నేహితుడు తన దగ్గర ఉన్నదని స్నేహితులతో పంచుకుంటాడు, అది చిన్నదైనా లేక పెద్దదైనా అని చెప్పాడు. నిజమే కదా?